ఆయన నిజంగా మామూలు కొట్టలేదండి. ఆయన ఒక స్టేట్మెంట్ చెప్పాడు కదా, మీరు ఇది వరకు కొంతమంది సాంగ్స్ విన్నారు, 3-4 సినిమాలు కొట్టిన సాంగ్స్ విని అవే హైప్ గా ఫీల్ అయ్యారు, కానీ ఫస్ట్ టైం ఎవరు మీరు ఖచ్చితంగా సాంగ్స్ అన్ని ఆ సినిమాలో ఉన్న మ్యూజిక్ అన్ని మర్చిపోతారు ఈ సినిమాతో అన్నారు. ఆయన అలాగే మర్చిపోయేలా చేశారు నిజంగా. హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, వెల్కమ్ టు సినిమా పిచ్చోడి ఛానల్. Don't forget to like and subscribe. ఓజీ గురించి మాట్లాడుకుందాం. ట్రైలర్ నేను నిన్న పొద్దుటి నుంచి 10-8 దగ్గర నుంచి వెయిట్ చేస్తానన్నాను, ఎప్పుడు వస్తుంది అని. గంటకి నిమిషానికి చూస్తానన్నాను. అలా మధ్యాహ్నం అయిపోయింది, సాయంత్రం అయిపోయింది, కాన్సర్ట్ దగ్గరికి వస్తుంది, కాన్సర్ట్ ఎప్పుడో తెలీదు, అలా చూస్తానే ఉన్నాను. ఆఖరికి కాన్సర్ట్ అయితే వచ్చింది. కాన్సర్ట్ లో కూడా వాళ్ళు 2 సార్లు పవన్ కళ్యాణ్ గారు అడిగితేనే గాని, అందువల్ల ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. సేమ్ యాజ్ ట్రైలర్ ఏదైతే మనం వాళ్ళు అక్కడ ప్రెజెంట్ చేశారో సేమ్ అదే ట్రైలర్ ఈ రోజు ఆఫ్టర్నూన్ వచ్చింది. ఆఫ్టర్నూన్ దాకా వెయిట్ చేసాం, కానీ నా వరకు ఈ సినిమాకి ట్రైలర్ అవసరం లేదండి. వాళ్ళు ఇచ్చిన హైప్ థియేటర్కి వెళ్తే థియేటర్లు బద్దలైపోయేలా ఉన్నాయి. ఫ్యాన్స్ అందరూ అంతా ఖుషీగా ఉర్రతలు ఊగుతున్నారు. నిజంగా నాకు ఒకటైతే నచ్చిందండి, ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ నెరవేరిందని. నేను అతనే పవన్ కళ్యాణ్ తో సినిమా తీయటం, అది ఎంత హైప్ క్రియేట్ అవటం, అది చాలా బాగుంది, నచ్చిందండి. ఆశ్చర్యం కూడా, ఎందుకంటే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు పవన్ కళ్యాణ్కి, అందరి హీరోలకి, కానీ అందరికీ దక్కింది సుజిత్ గారికి దక్కింది. ఒక ఆయన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండ్ పవన్ కళ్యాణ్ డైరెక్ట్ చేయటం చాలా మంచి విషయం, అది మనం మెచ్చుకోవాలి. ఈ సందర్భంగా కూడా చెప్తానండి, ఎప్పుడన్నా మనం ఒకటి సాధించాలని పెట్టుకున్నామంటే సాధించి తీరా, లేదంటే అక్కడితో ఆఫ్ చేసేయాలి. అంతేగాని ప్రయత్నిస్తూ మధ్యలో ఆఫ్ చేయటం అనేది నాకు నచ్చదండి. నేను ఇప్పుడు ఇంతలా వీడియోలు చేస్తున్నానంటే నా సాధన ఇది. నేను చెప్పాలి అనుకుంటున్నాను, రివ్యూస్ కానీ సినిమాకి సంబంధించి వీడియోలు కానీ నేను చేయాలనుకుంటున్నాను. మనకు కొన్ని ఈఎంఐస్ అవి ఇష్యూస్ ఉండడం వల్ల, నా జాబ్ కూడా పోవటం వల్ల నేను వీడియోలు చేయడానికి చాలా టైం పడుతుందండి. నాకు ఏ ఇబ్బందులు అయినా కూడా నేను టైం తీసుకుని వీడియోలు చేయడం అయితే జరుగుతుంది. ఇంత కష్టాన్ని మీరు ఖచ్చితంగా గుర్తించాలి. అందుకోసం మీరు ఏం చేయాలో మీకు తెలుసు. వీడియోలోకి వస్తే ఫస్ట్ థింగ్, ట్రైలర్ గురించి మాట్లాడకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుకోవాలండి. తమన్ గారికి సెల్యూట్ చేసిన తప్పలేదు, ఆయన నిజంగా మామూలు కొట్టలేదండి. ఆయన ఒక స్టేట్మెంట్ చెప్పాడు కదా, మీరు ఇది వరకు కొంతమంది సాంగ్స్ విన్నారు, 3-4 సినిమాలు కొట్టిన సాంగ్స్ విని అవే హైప్ గా ఫీల్ అయ్యారు, కానీ ఫస్ట్ టైం ఎవరు మీరు ఖచ్చితంగా సాంగ్స్ అన్ని ఆ సినిమాలో ఉన్న మ్యూజిక్ అన్ని మర్చిపోతారు ఈ సినిమాతో అన్నారు. ఆయన అలాగే మర్చిపోయేలా చేశారు నిజంగా. నేను మాత్రం తమన్ గారికి పెద్ద ఫ్యాన్ అయిపోయానండి. ఆయన అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి, నాకు ఇప్పుడు దాకా వచ్చింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంకా హైలైట్ గా ఉంది. సుజిత్ గారి డైరెక్షన్ బాగుంది, పవన్ కళ్యాణ్ యాక్టర్ గారు కూడా యాక్టింగ్ చేయడం కూడా చాలా బాగుంది. ఆయన నచ్చింది నాకు. సినిమాలో ఆయన ఎంత యాక్ట్ చేస్తారో తెలీదు. నేను హరిహర వీరమల్లు చూసినప్పుడు ఏదో ఉందలే అనిపించిందండి, అంత నాకు యాక్టింగ్ అది సినిమా నచ్చలేదు. కానీ ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారిని నిలబెట్టుద్ది, హిట్ కొట్టుద్దని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా ఇది బ్లాక్ బస్టర్ అవుతుందండి నేను అనుకుంటున్నాను. నేను ఏ ఎక్స్పెక్టేషన్ తో మాత్రం సినిమాకి వెళ్ళట్లేదండి, 0 ఎక్స్పెక్టేషన్. ట్రైలర్ బాగుంది, సినిమా బాగుంటుందా బాగోదా ఎలా ఉన్నా పర్లేదు అనుకుని నేను సినిమాకి వెళ్తాను. అప్పుడు మాత్రమే మనం సినిమాని ఎంజాయ్ చేయగలం. అందులో ఎలివేషను, ఎమోషను, యాక్షన్ ఇవన్నీ. అలా కాదు మా వాడు చింపేస్తాడు, ఎరగేస్తాడు, పవన్ కళ్యాణ్ సూపర్ అని చెప్పి మీరు ఈ మైండ్ లో పెట్టుకుని విజువల్స్ అన్ని పెట్టుకుని ట్రైలర్ వెళ్తే సినిమాలో ఏ ఒక్క మూమెంట్ దెబ్బేసిన మీకు సినిమా నచ్చదు, ఇది నా గ్యారంటీ. మీరు ఎవరు ఖచ్చితంగా నేను చెప్తున్నాను 0 ఎక్స్పెక్టేషన్ తో సినిమాకి వెళ్ళండి. అప్పుడు మీరు మంచి ఒపీనియన్ తో సినిమా బాగుందనే అభిప్రాయంతో బయటకు వస్తారు. అప్పుడు మాత్రం సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇది ఇంకా ఇమ్రాన్ హష్మిన్ గారు జలతలికలాజ ఆయన సాంగ్ తో ఎంతో మంది ఫ్యాన్ బేస్ ని సంపాదించారు. ఇందులో కూడా అంతే ఫ్యాన్ బేస్ ని ఈ సినిమాతో సంపాదిస్తారని అంటే మన సౌత్ నుంచి నేను కోరుకుంటున్నాను. నేను ట్రైలర్ చూసినప్పుడు ట్రైలర్ లో ఇంచుమించుగా ఇమ్రాన్ హష్మిన్ గారికి షార్ట్స్ పడ్డాయి, ఎట్ ఏ టైం పవన్ కళ్యాణ్ గారికి కూడా షార్ట్స్ పడ్డాయి. కాకపోతే సినిమాలో నేను అనుకున్న దాన్ని బట్టి ఏంటంటే, ఫస్ట్ హాఫ్ లో ఇమ్రాన్ హష్మిన్ గారికి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది, సెకండ్ హాఫ్ లో పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. ఇద్దరిని ఈక్వలైజ్ చేసి సినిమాని అయితే చూపించారు. ఈక్వల్ గా చూపించకపోతే
అటు నార్త్ ఆడియన్స్ ఫీల్ అవుతారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ చూపించకపోతే ఇటు సౌత్ ఆడియన్స్ ఫీల్ అవుతారు. అందువల్ల మనకి ఎలా అవుతుంది అంటే RRR సినిమాలో ఎన్టీఆర్ వర్సెస్ రామ్ చరణ్ లా ఉంటది. ఇదైతే ఒక టాలీవుడ్ కి బాలీవుడ్ కి మధ్య. ఎందుకంటే విలన్ అనేవాడు బాలీవుడ్ నుంచి ఉన్నారు, హీరో అనే అతను టాలీవుడ్ నుంచి ఉన్నారు. అందువల్ల ఈక్వల్ గా చూపించాలి. నేనైతే ఖచ్చితంగా ఇద్దరు ఈక్వల్ గా చూపించాలని అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? ట్రైలర్ ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది అన్నది కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక్కడ దాకా మీరు వీడియో చూసారంటే మీకు నచ్చిందని నేను అనుకుంటాను. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటానండి, బాయ్, జై హింద్.